హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ క్యాబేజ్ ఎగ్ ఫ్రై అండి. అందరూ ఆనియన్స్తో ఎగ్ ఫ్రై చేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి క్యాబేజ్తో కూడా ఎగ్ ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు తప్పకుండా వేసుకోవాలండి, దీంతోటే టేస్ట్ ఉంటుంది. పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత నేను స్మాల్ సైజ్ క్యాబేజీ తీసుకొని దాన్ని సన్నగా తరిగి వేసుకున్నాను. దీన్నంతా ఒకసారి కలియబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. 4 టమాటోలు, 4 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి. నా దగ్గర ఆ క్లిప్పు మిస్ అయింది, ఏమనుకోకండి. చూడండి, వేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. క్యాబేజ్ అంతా దగ్గర పడే వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, క్యాబేజ్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను, నాకు 6 సరిపోయాయి. మీరు కావాలి అంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్స్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయ్యాక ఎగ్స్ని మెల్లిగా టర్న్ చేసుకోవాలండి, అంతా ఒకసారి కలుపుకోకూడదు. ఇలా ఎగ్స్ ఫ్రై అయ్యాక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సరే, క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. దీన్ని రైస్లో కానీ రోటీలో కానీ దేంట్లో తీసుకున్నా బాగుంటుంది. క్యాబేజీ స్మెల్ అస్సలే ఉండదండి. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, బాయ్ అండి.